2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఇంటర్ అర్హతతో లక్షల జీతంతో సర్కారు కొలువు. మీకు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడాలని ఉందా? ఇంటర్మీడియట్ అర్హతతోనే అత్యుత్తమ హోదాను అందుకోవాలని ఉందా? అయితే మీకోసమే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే భారత సైన్యంలో కొలువు. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఉచితంగా బీటెక్ చదువుకోవడమే కాకుండా చదువు పూర్తి కాగానే నేరుగా లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఉద్యోగం సాధించవచ్చు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఆర్మీ ఏటా 2 సార్లు ఈ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. ప్రతిసారి కేవలం 90 మందిని మాత్రమే ఈ కోర్సు కోసం ఎంపిక చేస్తారు. దీనికి అప్లై చేయడానికి జేఈఈ మెయిన్స్ 2026 స్కోర్ తప్పనిసరి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అత్యధిక స్కోరు ఉన్న అభ్యర్థులను తదుపరి దశకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం 5 రోజుల పాటు 2 దశల్లో జరుగుతుంది. ఇందులో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్కులు మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటి రోజు నిర్వహించే స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే స్టేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు. మిగిలిన 4 రోజుల్లో జరిగే అన్ని విభాగాల్లోనూ రాణించిన వారిని తుది కోర్సు మరియు శిక్షణ కోసం ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కోర్సుకు ఎంపికైన వారికి జనవరి 2027 నుంచి తరగతులు మరియు శిక్షణ ప్రారంభమవుతాయి. 4 ఏళ్ల పాటు సాగే ఈ టెక్నికల్ ట్రైనింగ్ పూణే, సికింద్రాబాద్ లేదా మౌలోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా ఉండవచ్చు. ఈ శిక్షణ మొత్తం 2 దశల్లో సాగుతుంది. మొదటి ఫేజ్ 3 ఏళ్ల పాటు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. రెండో ఫేజ్ 1 ఏడాది పాటు పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 3 ఏళ్ల ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకుని ఫేజ్ 2లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అభ్యర్థులకు ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫండ్గా లభిస్తుంది. ఈ 4 ఏళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి న్యూఢిల్లీలోని ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులను నేరుగా లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి లెవెల్ 10 కేటగిరీ కింద వేతనం లభిస్తుంది. దీంతో పాటు ఎన్నో రకాల ఆర్మీ ప్రోత్సాహకాలు ఉంటాయి. వీరి వార్షిక సిటీసీ 18 లక్షల వరకు ఉంటుంది. కేవలం జీతమే కాదు, తక్కువ వ్యవధిలోనే మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. కేవలం 2 ఏళ్ల అనుభవంతోనే కెప్టెన్ హోదాను, 6 ఏళ్ల సర్వీస్ పూర్తి కాగానే మేజర్ హోదాను మరియు 13 ఏళ్ల సర్వీస్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాను అందుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవి శాశ్వతమైన ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ మరియు ఇతర అన్ని రకాల సైనిక ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇంటర్ అర్హతతో ఉచితంగా బీటెక్ పూర్తి చేసి దేశానికి సేవ చేస్తూ ఒక అద్భుతమైన కెరియర్ని సొంతం చేసుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం. మరిన్ని వివరాల కోసం వెంటనే ఆర్మీ అధికారిక వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోండి.